మార్నింగ్ ఒక ఇంటర్వ్యూకు బయలుదేరుతుంటే కాల్ వచ్చింది. తీరా వెళ్తే 6 మంది పోలీసులు ఒక పెద్ద వెహికల్ వేసుకుని ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకుని వచ్చారు. దొంగను ఎత్తుకుపోయినట్టు, లేకపోతే ఒక మర్డర్ చేసిన వాళ్ళను, కూనీలు చేసిన వాళ్ళను ఎత్తుకుపోయేదానికి వచ్చినట్టు నిన్న రాత్రి 7 గంటలకు పోలీసులు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి నన్ను ఎత్తుకుపోయేదానికి వచ్చినారు. అయితే నేను ఒక మాట అడుగుతున్నాను, మేము ఏం చేసామని మీరు మమ్మల్ని ఎత్తుకుపోవడానికి ఇంత పెద్ద వెహికల్ వేసుకుని 6 మంది పోలీసులు వచ్చి ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకుని వచ్చారు? డిఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద బ్రిడ్జ్ అని ఆటం చేర్చారు. రాత్రి పగళ్ళు కష్టపడిన డిఎస్సీ అభ్యర్థులను పక్కన పెట్టి స్పోర్ట్స్ కోటా కింద పేకాట్ రైలుకు మీరు జాబ్ ఇచ్చడం ఏంటి అని క్వశ్చన్ చేస్తే దీని మీద స్పందించినందుకు నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బుర్జా అంట. ఆ ఊరు పేరు వినడం కూడా ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని ప్రాబ్లమ్స్, ఒక అమ్మాయి మీద రేప్ జరిగినప్పుడు, ఒక అమ్మాయిని చంపేసినప్పుడు, లేకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు, వేల కోట్లు బ్యాంకులకు ఎగనామాలు పెట్టేసి పారిపోయే వాళ్ళు, లేకపోతే అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు, పేపర్ లీకేజ్లు, ఇవన్నీ కాదని నువ్వు మాట్లాడినటువంటి మాటల మీద ఇంత ఇమీడియట్ యాక్షన్స్ ఉంటాయి. దీనికోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్, గవర్నమెంట్ ని ఎవరు ప్రశ్నిస్తున్నారు, గవర్నమెంట్ కి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మొత్తం స్టడీ చేసి మళ్ళీ అరెస్ట్ చేయడానికి వచ్చారు కదా. ప్రజలకు హక్కు లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి? మాకు ఏ సందేహాలు, ఏ ప్రశ్నలు ఉన్నా కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మాకు రాజ్యాంగం హక్కు కల్పించింది. డెఫినెట్లీ మాట్లాడతాం. ప్రశ్నించకూడదంటే మీరు ఓట్లు అడగకుండా ఉండండి. మీ సొంత డబ్బుతో మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. మేము ఓట్లు వేస్తున్నంత వరకు, పన్నులు కడుతున్న వరకు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఇంట్లో మా కుటుంబాన్ని మీరు ఏమైనా పోషిస్తారా మేము కష్టపడకుండా? నేను ఈ రోజు ఇంటర్వ్యూకి బయలుదేరుతా ఉంటే 6 మంది పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చేసి, వాళ్ళ లేడీ యూనిఫామ్ లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ సివిల్ డ్రెస్ లో వచ్చి ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకుని మిమ్మల్ని మేము ఖచ్చితంగా తీసుకెళ్లాలి, నన్ను తీసుకుపోయేదానికి పెద్ద వెహికల్ వేసుకొని వచ్చారు. అవతల వేరే ఆఫీసర్ ఖచ్చితంగా అమ్మాయిని తీసుకురావాల్సిందే, మీరు తీసుకురావాల్సిందే అంటూ ప్రెషర్ పెడుతున్నారు. అంటే ఏం చేస్తారని మమ్మల్ని మీరు తీసుకెళ్లడానికి? చట్టపరంగా మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం ఉంటుందా? ఆ రకంగా అయితే సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి తన కూతురు విషయంలో న్యాయం జరగలేదని రీసెంట్ గా డీసీఎం గారి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ కి కేసు కట్టారండి. ఒక చిన్న పాపని అంతమంది కలిసి రేప్ చేస్తే ఇప్పటిదాకా ఆ పాప విషయంలో న్యాయం జరగలేదు. అనుకుంటే ఎంతమంది రేపులకు బలైపోయి, హత్యలకు గురైపోయి చనిపోయిన ఆడపిల్లలకి ఎంతమందికి న్యాయం జరగాలి? ఎంతమంది రైతులకు న్యాయం జరగాలి? మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామండి. మేము పన్నులు కడుతున్నాం, ఓట్లు వేస్తున్నాం. ఏ ప్రభుత్వాన్ని అయినా ప్రశ్నిస్తున్నామంటే అది మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు.